హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనం చామదుంపలు ఒక 1/2 kg తీసుకున్నామండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి మనం ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా ఉడికించుకోవాలి. కడిగి వాటర్ పోసి ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకొని చూసుకోవాలి. ఈ విధంగా చాక్ కానీ ఫోర్క్ కానీ అలా గుచ్చితే మనకి అర్థమైపోతుందండి ఉడికాయా లేదా అనేది. ఈ విధంగా మనం గుచ్చగానే లోపలికి వెళ్ళిపోతే మనకి కర్రీకి సరిపోను మెత్తగానే ఉడికినట్టు లెక్క. ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్లు తీసేసి వేరే నీళ్లు, చల్లటి నీళ్ళు వేసుకొని ఈ విధంగా ఒలిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఎండుమిరపకాయలు, అలాగే పోపు గింజలు, తాలింపు గింజలు అంటారు కదా, అవి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకొని మనకి వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చామదుంప ముక్కల్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చామదుంపల్ని కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకి తినేటప్పుడు చిన్న చిన్న పీసులు అనుకోండి, ఉడికేసరికి మెత్తగుజ్జుగా అయిపోతాయి. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం మనకి రౌండ్గా చిన్న చిన్నగా ఉంటాయి, అవి అయితే అసలు కట్ చేయాల్సిన పనే లేదండి. మనం డైరెక్ట్గా ఉడికించుకున్న తర్వాత కర్రీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కర్రీ కొంచెం చూడటానికి జిగటగా అలా ఉంటుంది కదా, టేస్ట్ మాత్రం తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగా ఉడికించుకుంటే ఈ టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం మూత తీసి ఇందులో 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండు రసం పిండి ఇందులో పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ చింతపండు పులుసు పోసి అలాగా ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 2-3 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది, చింతపండు పులుసు పోసి వండుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పులుసు గ్రేవీ కావాలనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసానండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, కర్రీ మాత్రం చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.